చింతలపూడి మండలం తుక్కులూరు గ్రామంలో రైతు గవినేని ప్రభాకర్ రావు నివాసం వద్ద నుండి పలు పుణ్యక్షేత్రాలకు నిత్య అన్నదాన కార్యక్రమం కోసం భారీ ఎత్తున కూరగాయలను పంపించారు. రైతు వెల్లంకి మహేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమాలు కొనసాగుతుంది. గత 8 నెలలుగా రైతులు మరియు భక్తుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిరంతరం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రతి నెల ప్రత్యేక వాహనాల ద్వారా కూరగాయలను వివిధ పుణ్యక్షేత్రాలకు తరలిస్తున్నారు. భక్తులకి మీడియా వారికి అందరికీ పేరు పేరున మాకు ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి 4 టన్నులు, ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి 4 టన్నులు, విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి దేవస్థానానికి 8 టన్నుల కూరగాయలు గత 8 నెలల నుంచి ఈ భక్తుల సహకారంతో వెళ్ళడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ముందు కూడా ఇటువంటి కార్యక్రమం ముందు జరగాలని ఆ దేవదేవుడు, ఆ అమ్మవారు తిరుమల తిరుపతి దేవస్థానం, ద్వారకా తిరుమల, వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందరి మీద కలగాలని కోరుకుంటూ ఈ భక్తులు కూడా ఈ రాబోయే రోజుల్లో కూడా ఈ కార్యక్రమం ముందుగా తీసుకెళ్లి విజయవంతంగా పూర్తి చేయాలని, ఆ అన్నప్రసాదంలో కార్యక్రమంలో పాల్గొనాలని, ఆ భగవంతుడి దీవెనలు మా మీద ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. జై శ్రీమన్నారాయణ. ఏడుకొండలవాడ వెంకటరమణ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.